వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ దుఃఖ్ కా అధికార్ సెకండ్ పార్ట్ తెలుసుకుందాం. सेकंड पार्ट लो फर्स्ट पैरा मनुष्यों की पोषकों उन्हें विभिन्न श्रेणियों में बांटती है. प्राय पोषकों ही समाज मनुष्य का अधिकारों और उसका दर्जा निश्चित करते हैं. वह हमारे लिए अनेक बंद दरवाजों खोल देती है, परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम जरा नीचे झुककर समाज की श्रेणियों के समझने की कोशिश की तरह लग रहा है. उस समय कपड़े ही बंदिश और बड़ा बन जाते हैं. बस हवा की तरह आम तौर पर एक टूटी हुई पतंग नीचे जमीन पर गिर करने की अनुमति नहीं है. कुछ विशेष स्थितियों में हमारे कपड़े हमें नीचे झुकने में सक्षम होने से रोकते हैं. ఈ పేరాకి తెలుగులో మీనింగ్ తెలుసుకుందాం. ప్రజల దుస్తులు వాటిని వివిధ కేటగిరీలుగా విభజిస్తాయి. సాధారణంగా దుస్తులు ఒక వ్యక్తి యొక్క హక్కులు మరియు హోదాను మాత్రమే నిర్ణయిస్తాయి. ఇది మాకు చాలా తలుపులు మూసి తెరుస్తుంది, కానీ కొన్నిసార్లు మనం కొద్దిగా వంగి మన కింద ఉన్న సామాజిక వర్గాల అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో దుస్తులు పరిమితి మరియు అడ్డంకిగా మాత్రమే మారుతాయి. గాలి సాధారణంగా విరిగిన గాలిపటం నేరుగా నేలపై పడడానికి అనుమతించదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మన బట్టలు మనల్ని వంగిపోకుండా ఆపుతాయి. ఇప్పుడు సెకండ్ పేరా. बाजार में फुटपाथ पर कुछ खरबूजे डलिया में और कुछ जमीन पर बिक्री के लिए रखे जान पड़ते थे. खरबूजों के समीप एक अधिक उम्र की औरत बैठी रो रही थी. खरबूजे बिक्री के लिए थे, परंतु उन्हें खरीदने के लिए कोई कैसे आगे बढ़ता. खरबूजों को बेचने वाली तो कपड़े में मुंह ही छिपाए सिर को घुटने पर रखे फफक कर रो रही थी. ఈ పేరాకి తెలుగులో అర్థం తెలుసుకుందాం. మార్కెట్లో ఫుట్పాత్ మీద కొన్ని పుచ్చకాయలు అమ్మకానికి ఉన్నాయి. కొన్ని బుట్టలో, మరికొన్ని నేల మీద. పుచ్చకాయల దగ్గర ఒక మధ్య వయస్కురాలైన మహిళ కూర్చొని ఏడుస్తుంది. మార్కెట్లో ఫుట్పాత్ మీద కొన్ని పుచ్చకాయలు ఒక ఆమె అమ్ముతూ ఉంది. కొన్ని బుట్టల్లో పెట్టుకొని, కొన్ని మరిన్ని నేల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంది. పుచ్చకాయలు అమ్మకానికి ఉన్నాయి, కానీ ఎవరైనా వాటిని కొనడానికి ఎలా ముందుకు వెళతారు? ఆ పుచ్చకాయల అమ్మకదారి ఆమె ముఖాన్ని దుస్తుల్లో దాచి మోకాళ్ళపై తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె మార్కెట్లో పుచ్చకాయలు అమ్ముతూ ఉంది, కానీ ఆ పుచ్చకాయలు కొనడానికి ఎవరైనా ఎలా వస్తారు? ఆ పుచ్చకాయలు కొనడానికి ఎవరు ఎందుకు రారంటే, ఆమె తన తలని మోకాళ్ళలో పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంటే ఎవరైనా ఆ పుచ్చకాయలు కొనడానికి ఎలా వస్తారు? నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మూడో పేరా. पड़ोस की दुकानों के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उसी स्त्री के संबंध में बात कर रहे थे. उस स्त्री की रोना देखकर मन में एक व्यथा सी उठी, पर उसके रोने के कारण जानने का उपाय क्या था? फुटपाथ पर उसके समीप बैठे सकने में मेरी पोषका ही వ్యవధాన్ బన్ ఖడి హో గయే. ఈ పేరాకు తెలుగులో అర్థం తెలుసుకుందాం. సమీపంలోని దుకాణాల వద్ద కూర్చున్న ప్రజలు మరియు మార్కెట్లో నిలబడి ఉన్నవారు ఆ మహిళ గురించి ద్వేషంతో మాట్లాడుతున్నారు.
ఆ స్త్రీ ఏడవడం చూసి నేను వేదన అనుభవించాను. కానీ ఆమె ఏడవడానికి కారణం ఎలా కనుగొనాలి? ఆమె పుచ్చకాయలు అమ్ముతూ ఉంది కదా! ఆమె ముందు ఉన్న సమీపంలో ఉన్న దుకాణాల దగ్గరకి వచ్చిన వాళ్ళు, దుకాణంలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఏడవడం, ఎందుకు ఏడుస్తుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె ఏడవడానికి కారణం కనుగొనాలని ఒక అతను అనుకున్నాడు. అతను ఎవరో కాదు, కవి. కానీ ఈ లెసన్ కవి ఎవరు? యశ్పాల్. అతను అక్కడ ఉండి అతను ఏమనుకున్నాడంటే ఆమె ఎందుకు ఏడుస్తుంది, ఆమె ఏడవడానికి అసలు కారణం ఏంటి అని ఆయన కనుగోవాలని అనుకున్నాడు. ఫుట్పాత్ మీద ఆమె దగ్గర కూర్చోవడానికి నా ఉన్నత తరగతి దుస్తులు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఏమైందో నెక్స్ట్ పేరా చదివి తెలుసుకుందాం. 4th పేరా. एक आदमी ने घृणा से एक तरफ तुकते हुए कहा, क्या जवान है? जवान लड़के को मरने पूरा दिन नहीं बीती और यह बेहिया दुकान लगा के बैठी है. दूसरे साहब अपने दाढ़ी खुजाते हुए कह रहे थे, अरे जैसी नियत होती है अल्लाह भी वैसी ही बरकत देता है. దీనికి అర్థం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒకవైపు ద్వేషంతో ఉమ్మేసి, ఇది ఎంత వయసు? ఆమె యవ్వన కుమారుడు ఒక రోజంతా కూడా చనిపోయి ఒక రోజు కూడా అవ్వలేదు, మరియు ఆమె తన దుకాణాన్ని ఇక్కడ తెరిచేసింది. ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదేమిటి? ఆమె కుమారుడు చనిపోయి ఒక రోజు కూడా అవ్వలేదు, ఆమెమో అప్పుడే దుకాణాన్ని తెరిచేసింది. మరొక వ్యక్తి గడ్డం గోకుతూ, ఒకరి ఉద్దేశం ఎలా ఉంది, అల్లా అలాంటి అదృష్టాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో అలాగే దేవుడు కూడా వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు అని ఇంకొక అతను అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పేరా. सामने के फुटपाथ पर खड़े एक आदमी ने दियासलाई की तीली से कान खुजाते हुए कहा, अरे इन लोगों का क्या है? ये कमीने लोगों रोटी के टुकड़े पर जान देता है. इनके लिए बेटा बेटी, कसम लुगाई, धर्म ईमान सब रोटी का टुकड़ा है. దీనికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. ఎదురుగా ఫుట్పాత్ మీద నిలబడి ఒక అతను చెప్తున్నాడు, ఈ వ్యక్తులతో ఏమిటి? ఈ రాస్కెల్స్ రొట్టె ముక్క కోసం తమ ప్రాణాలను కూడా ఇస్తారు. ఒక వ్యక్తి ఎదురుగా ఫుట్పాత్ మీద నిలబడి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ వ్యక్తులతో అసలు మీకెందుకు? వీళ్ళంతా రాస్కెల్స్, వీళ్ళు రొట్టె ముక్క కోసం అంటే తిండి కోసం ఏ పనైనా చేస్తారు. వారికి కొడుకు, కుమార్తె, మనిషి, భార్య, మతం ఏమి, విశ్వాసం అని ఏమీ ఉండవు. ప్రతి ఒక్కటి రొట్టె ముక్కతో సమానం. అంటే తిండి కోసం ఏమైనా చేస్తారని అర్థం. నెక్స్ట్. परचून की दुकानों पर बैठे लालजी ने कहा, अरे भाई उनके लिए मरे जिए का कोई मतलब न हो, पर दूसरे के धर्म ईमान का तो ख्याल करना चाहिए. जवान बेटा के मरने पर 13 दिन का सूतक होता है और वह यहाँ सड़क पर बाजार में आकर खरबूजे बेचने बैठे गया. 1000 आदमी आते जाते हैं, कोई क्या जानते हैं कि इसके घर में सूतक है. कोई इसके खरबूजे का ले तो उसका ईमान धर्म कैसे रहेगा? क्या अंधेर है. దీనికి అర్థం తెలుసుకుందాం. కిరాణా దుకాణంలో కూర్చున్న లాలాజీ అంటే ఆ దుకాణానికి యజమాని ఇలా అన్నారు, వారికి చనిపోయిన వారికి, జీవించి ఉన్న వారికి ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు ఎవరైనా చనిపోయినా బ్రతికి ఉన్నా వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కానీ ఇతరుల మతం మరియు విశ్వాసం గురించి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళేమో బ్రతికి ఉన్నా చనిపోయినా వాళ్ళకి ప్రాముఖ్యత లేదు సరే, కానీ ఇతరుల మతం విశ్వాసం గురించి ఆలోచించాలి కదా.
ఒక కొడుకు మరణంపై 13 రోజుల సంతాపకాలం ఉంది మరియు ఆమె పుచ్చకాయలు అమ్మడానికి మార్కెట్ రహదారిపై కూర్చుంది. వేలాది మంది వస్తూ ఉంటారు మరియు వెళ్తూ ఉంటారు. వారిలో ఎవరికి అది తెలుసు ఆమె ఇంట్లో మరణం సంభవించిందని? అతను ఏమంటున్నాడంటే, ఒక కొడుకు చనిపోతే ఆ కొడుకుకి 13 రోజులు సంతాపకాలం ఉంటుంది. అంటే 13 రోజులు ఆ సంతాపకాలం ఉన్నంత వరకు ఏ పని చేయకూడదు, అంటే బయటికి రాకూడదు. మరియు ఆమె ఏమో అప్పుడే రోడ్డు మీదకి వచ్చి పుచ్చకాయలు అమ్ముకుంటూ ఉంది. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది వెళ్తుంటారు. వాళ్ళలో ఎవరికి తెలుసు ఆమె ఇంట్లో మరణం సంభవించిందని? ఎవరైనా ఆ పుచ్చకాయలను తింటే అప్పుడు వారి విశ్వాసం మరియు మతం ఎలా చెక్కుచెదరు? ఎవరైనా ఆ పుచ్చకాయలు తింటే వాళ్ళ విశ్వాసం, మతం ఏమైపోతుంది? ఎంత చీకటి సమయం అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పేరాలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. पास पड़ोस की दुकानों में पूछने पर पता लगा उसका 23 बरस का जवान लड़का था. घर में उसकी बहू और पोता पोती है. लड़का शहर के पास भेड़ भीड़ा भर जमीन में कितियारी करके परिवार का निर्वाह करता था. खरबूजों की डलिया बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाता, कभी माँ बैठ जाता. ఈ పేరాకు అర్థం తెలుసుకుందాం. పొరుగు దుకాణంలోని వారు అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకు 23 ఏళ్ల యవ్వన కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంట్లో ఆమె కోడలు మరియు మనవరాళ్ళు ఉన్నారు. ఆమె కుమారుడు నగరానికి సమీపంలో 1.5 బీడా అంటే 1 ఎకరంలో 1/3 భూమిలో వ్యవసాయం చేసేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. పొరుగు దుకాణాల్లో ఉన్న వాళ్ళంతా ఆమెని అడిగి తెలుసుకుందామని ఆమెను అడగడానికి వెళ్ళారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఆమెకు 23 ఏళ్ల యవ్వన కుమారుడు ఉండేవాడంట. అలాగే ఆమె ఇంట్లో ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనవరాలు ఉండేవారు. ఆమె కుమారుడు నగరానికి కొంచెం దూరంలో, అంటే సమీపంలో 1.5 బీడా. 1.5 బీడా అంటే 1 ఎకరంలో 1/3 భూమిలో వ్యవసాయం చేసేవాడు, కుటుంబాన్ని అలాగే పోషించేవాడు. అతను ఏం వ్యవసాయం చేసేవాడంటే పుచ్చకాయల వ్యవసాయం. అంటే పుచ్చకాయల తోటని చేసి ఆ పుచ్చకాయలు తెచ్చి అమ్మేవాడు. పుచ్చకాయల బుట్టను మార్కెట్కు తీసుకువస్తాడు. కొన్నిసార్లు కుమారుడు అమ్మడానికి కూర్చుంటాడు, కొన్నిసార్లు తల్లి ఉండేది. ఆ పుచ్చకాయలు అక్కడ పొలంలో పండించినవి తెచ్చి బుట్టలో తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేవాడు. కొన్నిసార్లు తనే కూర్చొని చూసుకునేవాడు, కొన్నిసార్లు తల్లి చూసుకునేది. నెక్స్ట్ 8th పేరా. लड़का परसों सुबह मुंह अंधेर बोले से पके खरबूजे चुन रहा था. गिली मेड़ की तरावत में विश्राम करते हुए एक सांप पर लड़का का पैर पड़ा गया. सांप ने लड़के को धास लिया. దీనికి అర్థం తెలుసుకుందాం. ఈ పేరాకి అర్థం తెలుసుకుందాం. తీగలపై పుచ్చకాయలు కోయడానికి తన కుమారుడు నిన్న ఉదయాన్నే వెళ్ళాడు. మొక్కల క్రింద తడిమట్టిలో చల్లదనంలో ఒక పాము విశ్రాంతి తీసుకుంటుంది. తన కుమారుడు ఇంకా రోజు అతను వెళ్ళి పుచ్చకాయలు కోసుకొని మార్కెట్లో పెట్టి అమ్ముకోవాలి కదా, అందుకే పొద్దునే బయలుదేరాడనమాట పుచ్చకాయలు కోసుకొని రావడానికి. అతను కోసుకొని వెళ్ళే సమయంలో మొక్కల కింద తడిమట్టిలో అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఒక పాము విశ్రాంతి తీసుకుంటుందంట. తన కుమారుడు దానిపై కాలు పెట్టాడు. పాము బాలుని కరిచేసింది. అతను చూసుకోకుండా దాని మీద కాలు పెట్టేశాడు. అదేమో అతన్ని కరిచేసింది. ఈరోజైతే ఇంతవరకు తెలుసుకున్నాం కదా. అతన్ని కరిచిన తర్వాత అతనికి ఏమైంది అదంతా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.